నమో నారాయణ. అమ్మ ప్రపంచానికి స్వాగతం. ఉదయించుచున్న వేయి సూర్యుల కాంతిని పోలి ఉన్న తల్లి నీకు నమస్కారమమ్మ. మమ్మల్ని కరుణించు తల్లి, కాపాడు అమ్మ. నీ 4 బాహువులలో ఎడమవైపు కింద చేతిన ప్రేమస్వరూపమైన పాసాయుధాన్ని ధరించావు తల్లి. దుష్టశక్తులను అణచివేయడానికి కుడి భాగంలో కింది చేత క్రోధమనే అంకుశాన్ని ధరించావు. అలాంటి తల్లి నీకు ఒక నమస్కారము. మనోరూపమైన చెరుకు విల్లును ఎడమవైపు ధరించి ఉన్న తల్లి నీకు నమస్కారము. పంచతన్మాత్రను బాణాలుగా కల తల్లి నీకు నమస్కారం. అంటే అవి ఏమిటి అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలన్నమాట. వాటిని మనము నిరంతరంలో ఉంచడానికి నిరంతరము మనకి సహాయం చేస్తూ ఉంటుంది తల్లి. కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్య మృదుత్వాలతో కూడిన ఉరుద్వయం కల ఓ అమ్మ నీకు నమస్కారము తల్లి. ఇక్కడ శివశక్త్యేకము తెలియజేయబడుతుంది కదా. ఇక్కడ చూస్తుంటే అమ్మ ఎలా ఉందంటే కామేశ్వరుని అంకంపై అధివసించి కూర్చుని ఉన్నట్టు ఉంది కదా. అలాంటి అమ్మకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పరమేశ్వరుని శక్తియే అర్ధాంగియే శివునికి అభేదంగా అలరాడుతున్న ఓ తల్లి నీకు నా నమస్కారమమ్మా. భర్త అయిన పరమేశ్వరుని తన అధీనంలో ఉంచుకోగలిగిన ఓ లలిత మహాత్రిపురసుందరి నీకో నమస్కారమమ్మ. ఇవన్నీ కూడా లలితా సహస్రనామంలో వచ్చిన వాక్యాలేనండి. అవేంటివంటే శివకామేంకర ఆస్థానం వస్తుంది కదా, అవేనండి. నేను వాటికి తెలుగు అర్థం చెప్పాను. అమ్మ మనకు ఎలా కనపడుతుందండి? మేరు శిఖరాల మధ్యలో నివసిస్తున్నట్టు ఉంది కదా. అంటే శ్రీ విద్యానగరానికి నాయిక అయిన ఓ అమ్మ నీకు నా నమస్సుమాంజలు తల్లి. గొప్ప పద్మాలు ఉన్న అడవిలో నివసించే ఓ తల్లి అంటే సహస్రార చక్రంలో ఉన్న సహస్రదళ పద్మమే మహాపద్మాటవి. అలాంటి మహాపద్మాటవిలో నివసిస్తున్న అమ్మకి నా ప్రణామములు. నిష్కామ భక్తితో ఆరాధిస్తే సంసారం అనే బురదలో చిక్కుకున్న వారిని కూడా చక్కగా ఉద్ధరించినటువంటి ఓ మహాతల్లి నీకు ఇదే నా నమస్కారం అమ్మ. ఇవన్నీ కూడా నా యొక్క గురువుగారి అనుగ్రహంతో నేను తెలుసుకున్న విషయాలు మీకు కూడా తెలియచేద్దామన్నట్టు ఈ చిన్న వీడియోనండి. ఎక్కడైనా తప్పులు వస్తే క్షమించండి. శ్రీమాత్రే నమః. గురువుగారికి నా నమస్సుమాంజలులు.